పరారీలో లేను వైద్యుల సంరక్షణలోనే ఉన్నాను. ఎక్స్ వేదికగా మోహన్ బాబు పోస్ట్ చేసిండు. తాను ఎక్కడికి పారిపోలేదని ఇంట్లోనే వైద్య సంరక్షణలో ఉన్నట్టు మోహన్ బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారన్న వార్తలపై స్పందించిన మోహన్ బాబు ఎక్స్ వేదికగా శనివారం పోస్ట్ పెట్టారు. జర్నలిస్టులపై దాడి ఘటనకు సంబంధించి హత్యాయత్నం కేసులో స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా మోహన్ బాబు కనిపించలేదని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోహన్ బాబు చెప్పారు. తన ముందస్తు బెయిల్ను హైకోర్టు తిరస్కరించినట్టు వస్తున్న వార్తలను అందులో ఎలాంటి నిజము లేదన్నారు. జల్పల్లో ఉన్న తన నివాసంలో జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. మోహన్ బాబు పైన హత్యాయత్నం కేసు నమోదైంది. బిఎన్ఎస్ యాక్ట్ 118 సబ్సెక్షన్ 1 కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా సెక్షన్ 109 కింద కూడా చేశారు. అటెంప్ట్ మర్డర్, అటెంప్ట్ మర్డర్ అంటే నాన్ బెయిలబుల్ కేసు. నాన్ బెయిలబుల్ కేసులో అరెస్ట్ చేస్తారేమని చెప్పి లేడు, వెళ్ళిపోయిండు అని చెప్పి, పరారైండు అని చెప్పి నిన్న ట్రోలింగ్ జరిగింది. దానిపైన ఆయన చిన్న వీడియో చేసి బయటపెట్టిండు. అంటే డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నా, నాకు హెల్త్ బాగాలేదు, ఎక్కడికి వెళ్ళా, జల్పల్లో నా నివాసంలో ఉన్నాను. మరి ఇప్పుడు పోవాలా పోలీసులు పోవాలంటే హెల్త్ బాగాలేదు అంటాడు. స్టేట్మెంట్ రికార్డు చేయాలంటే ఇది ఆయన గన్ను కూడా సరెండర్ చేశారట. మొత్తానికి మోహన్ బాబు ఎపిసోడ్ నిన్నటిదాకా ఒక 2 రోజులేమో బన్నీ ఇది నడిచింది. అదే బన్నీ అంటే ఆయన అల్లు అర్జున్. దాని తర్వాత ఏందని అడుగుతుంది, దాని తర్వాత మళ్ళీ కేటీఆర్ చూద్దాం. ఇది నడుస్తున్న పరిస్థితి.